కార్తీక దీపం ఇది నవవసంతం ఈ సీరియల్ మీకు ఎలా అనిపించింది అనేది ముందుగా కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోతుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. ఇక కార్తీక దీపం ఈ పార్ట్ 2లో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, అసలు కార్తీక్ దీపాన్ని నన్ను క్షమించు నేను ఆ తప్పు చేయలేదంటున్నాడు, అసలు ఆ తప్పు ఏంటి అనేది తెలుసుకుందాం. ఈవిడ చివరి వరకు చూడండి. సో అలాగే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్తే ఆన్లైన్ షాపింగ్ ఆఫర్ విత్ డిస్కౌంట్ వస్తుంది. ఖచ్చితంగా క్లిక్ చేసి ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో కార్తీక్ దీపం పార్ట్ 1లో అయితే కార్తీక్ దీపను అనుమానించి 1000 ఎపిసోడ్స్ అయ్యేదాకా తనని క్షమించడం అనమాట. సో ఆత్మాభిమానం ఉన్న దీప కార్తీక్ తన తప్పు తెలుసుకొని చివరికి రియలైజ్ అయ్యేంత వరకు స్టోరీ సాగిందనమాట. ఇప్పుడు కార్తీక్ దీపం 2 రీమేక్ సీరియల్ ఏంటంటే అసలు కార్తీక్ దీపాని ఎందుకు క్షమించు అంటున్నాడంటే, ముందుగా అయితే కార్తీక్ చిన్నప్పుడుగా ఉన్నప్పుడే దీప నీళ్ళల్లో మునిగిపోతుంటే తన ప్రాణాలు కాపాడుతుంది. అదొక ప్లస్ పాయింట్. అయితే దీప వాళ్ళ తండ్రిని మనకు బ్యాక్గ్రౌండ్ స్టోరీలో చూపించాడు. అయితే తర్వాత చనిపోయినట్టుగా మనకి ఫోటో అయితే చూపించేశారనమాట. అక్కడ దీప ఫాదర్ చనిపోయినప్పుడు ఒక కారు వచ్చి గుద్దేస్తుంది అనమాట. ఆ కారు గుద్దేసిన తర్వాత బాబు అంటే కార్తీక్ వెళ్ళి తన రక్షించడానికి ప్రయత్నిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కాదని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. ఈ యాక్సిడెంట్ కార్తీక్ బాబు మాత్రమే చేశాడు అని దీపక్ గట్టిగా నమ్ముతుంది. కార్తీక్ మాత్రం నేను అది చేయలేదు, ఆ తప్పు నేను చేయలేదు, నన్ను క్షమించు అని తనని క్షమాపణలు కోరాలని, అలాగే తనను ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞత తీర్చుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇక దీప మరొక వైపు తన భర్త నరసింహన్ కూడా రివీల్ చేసేసారు మనకి స్టోరీలో. అతను వేరే అమ్మాయితో మ్యారేజ్ చేసుకొని ఉండడం, దీపని వదిలేయడం, పాపతో కష్టాలు పడుతుంది. ఇక చివరగా ఎలాగైతే కార్తీక్ బాబు ఒప్పించి తన ఇంట్లో పని మనిషిగా అక్కడ ఇండ్లు చక్కబెడుతూ ఉంటుందన్నమాట. ఇక కార్తీక్ మరొక వైపు చూసుకున్నట్లయితే తన మరదలతో పెళ్లి చేయాలని వాళ్ళ నాన్నమ్మ వాళ్ళందరూ ఏర్పాట్లు చేస్తారు. కార్తీక్ మాత్రం ఇష్టం ఉండదు. ఒకవైపు కార్తీక్ తన మరదలతో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడం, అలాగే తన ప్రాణాలు కాపాడి తను అపార్థం చేసుకున్న దీపను రియలైజ్ చేయడం, అలాగే తన భర్త వదిలేయడంతో మరొకవైపు ఆ ఇంటికి అసలైన మనవరాలు కార్తీక్కి నిజమైన మరదలు దీప అని తెలుసుకోవడం, ఫైనల్గా దీపాని కార్తీక్కి మ్యారేజ్ ఒప్పించడం, ఆత్మీయమైన దీప తన పాప కోసం మ్యారేజ్కి ఒప్పుకోవడం అనేది మెయిన్ స్టోరీ అనమాట. అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే. ఇవన్నీ జరగాలంటే 500 to 1000 ఎపిసోడ్స్ అయితే అయిపోతాయి. ఈ స్టోరీ లైన్ మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.